సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. విశ్వకన్న కెరీర్లో బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ విజువల్స్ ఎంత కష్టపడాలని సినిమా కోసము ఆ సినిమాలో చూస్తుంటే అసలు ఇంకా ఆయనకి ఇంత హార్డ్ వర్క్ చేసిన అనిపించింది సినిమా అయితే అన్న. సినిమా అయితే ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్. ఎందుకంటే అది ఇలాంటి సినిమా రాలే, ఎప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీ రాలే. మన తమిళ్లో వస్తుంటే ఇచ్చేసేవారు కానీ ఇక్కడ వస్తే ఇచ్చేయాలనుకుంటున్నా. కానీ సినిమా అయితే ఇంకా పగిలిపోయిందని చెప్తా. సినిమా అన్న మైండ్ కాన్సెప్ట్ తీసుకొని శివరాత్రికి రావడం చాలా బాగా, ఒక కొత్త కాన్సెప్ట్ రావడం చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. శివరాత్రికి రావడం చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. మిశ్వకన్న యాక్టింగ్ అయితే ఇంకా అసలు సూపర్ అన్న. ఒకటి ఉన్నాయి, ఒకటో రెండు ఉన్నాయి. డైలాగ్స్ గురించి కాదు కానీ సినిమా వచ్చేసి ఒక వెళ్తూ ఉంటుంది. లాస్ట్ వరకు ఏం జరుగుతుంది లాస్ట్ లో రివీల్ చేస్తుంది కదా. చాలా ఉన్నాయి అన్న ప్లస్ పాయింట్. మైనస్ ఏమనిపించలేదు. మైనస్ ఏమనిపించలేదు నాకు. ఎందుకంటే ఒక దేవుని సినిమా కాబట్టి బాగా ఆడుతుంది సినిమా. ఇప్పుడు శివరాత్రికి ఫుల్ అయిపోయినాయి. ఇంతమంది షో ఒక 3 ఉన్నాయి కాబట్టి 3 ఫుల్ అయినాయి. సినిమా అయితే చాలా బాగుంది అసలు. ఇంకా సినిమా ఇది ఉంది అది లేకుండా చాలా బాగుంది. మైండ్ చాందిని గురించి చెప్పాలి. ఆమె డెడికేషన్కి అసలు ఇంకా యాడ్సప్ చెప్పాలన్న. చిన్న పిల్లలు కూడా దాంట్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఒక్కొక్కరు 6 years అంటే ఇంకా 6 years కష్టపడితే అర్థం చేసుకో. డైరెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు. రాజమౌళి అలాంటి కూడా అలా చేశారు. సినిమా అయితే వాళ్ళకి చాలా బాగుందన్న. 5 for rating. థ్యాంక్ యూ.